అందరికీ నమస్కారం. డయాస్ మీద డిగ్నిటీస్ అందరికీ నమస్కారాలు. సో యూరోపియన్ యూనియన్ ఒక 24 కంట్రీస్ నుంచి 24 ఫిలిమ్స్ వాళ్ళ కల్చర్ని, వాళ్ళ నేటివ్ ఎమోషన్స్ని వరల్డ్ సినిమా అంటే యూరోపియన్ సినిమాని అంటారు. హాలీవుడ్ సినిమాకి వరల్డ్ సినిమా అంటే చాలామందికి యాక్సెప్ట్ చేయరు. సో ఇన్నోవేషన్స్ అన్నీ, షార్ట్ కంపోజిషన్స్ అన్నీ కూడా వరల్డ్ సినిమా నుంచి వచ్చింది. వరల్డ్ సినిమా నుంచి అందరూ, యూరోపియన్ సినిమా నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యారు. సో అలాంటి యూరోపియన్ యూనియన్ 29th ఫిలిం ఫెస్టివల్ని ఇక్కడ హైదరాబాద్ క్లబ్ కొన్న హిస్టరీ వల్ల, వాళ్ళ ప్రొఫైల్ వల్ల ఢిల్లీ, కలకటా మన హైదరాబాద్ రావడం నిజంగా సినిమా లవర్స్కి, సినీ గోయర్స్కి చాలా అదృష్టం. ఇలాంటి సినిమాల్ని మనం 10 రోజులు గొప్ప సినిమాలు చూడగలుగుతున్నాం. దట్ క్రెడిట్ గోస్ టు హైదరాబాద్ ఫిలిం క్లబ్. సో ఇక్కడ హైదరాబాద్లో మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంత విజనరీగా ఉన్నారంటే, అసలు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ చేయాలన్నంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. మేము 5 నిమిషాలు మాట్లాడదాని వెళ్తే 45 minutes మాట్లాడారు. సో ఆయన విజన్కి తగ్గట్టుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ, టూరిజం కల్చర్ మినిస్టర్లు కానీ వీరందరూ కూడా ప్రోయాక్టివ్గా ఉంటే డెఫినెట్గా హైదరాబాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాదు, వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్ అవుతుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకుంది. సో చాలా కాలం నుంచి చాలా ప్రభుత్వాలు ఫిలిం ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏం చేయాలో అనేది చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక విజనరీ సీఎం వచ్చారు కాబట్టి మినిస్ట్రీస్ కూడా ప్రోయాక్టివ్గా ఉండి, ఇప్పుడు పొన్నం రవిచంద్ర గారు వర్స్టాలిటీ ఉన్న కరీంనగర్ ఫిలిం సొట్ నుంచి వచ్చారు. ఆయనకి పొలిటికల్గా మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, అలాగే ఫిలిం ఫెడరేషన్ అంటేనే సి కళ్యాణ్ గారు అంటేనే ఫిలిం ఫెడరేషన్లో ఉన్న సి కళ్యాణ్ గారు కానీ, అలాగే సారథి స్టూడియోస్ తరపు నుంచి డైరెక్టర్గా ఉన్న కేవీ రావు గారి హైదరాబాద్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉండి నెక్స్ట్ టైం యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ఈ ప్రసాద్ ల్యాబ్ చిన్న థియేటర్లో కాకుండా పబ్లిక్ థియేటర్స్లో 2-3 స్క్రీనింగ్ అయ్యేలాగా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. దానికి తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎప్పుడు మీతో కలిసి నడుస్తుంది. అలాగే చాలా బెంగళూరులో జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్. ఇక్కడ చాలామంది సినీ గోయర్స్ లవర్స్ ఉన్నారు. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ముందు జరిగినాయి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్కు నోచుకోకుండా ఉంది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి హైదరాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నెక్స్ట్ టైం అయినా సరే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగితే ఇలాంటి ఒక పెద్ద కేంద్రంగా, ఇండస్ట్రీ కేంద్రంగా హైదరాబాద్కి సముచితంగా ఉంటుంది. చాలామంది సినీ గోయర్స్కి వాళ్ళు ఒక ప్రపంచ సినిమాని చూడగలుగుతారు. సో ఇవన్నీ కూడా ఒక్కరి వాళ్ళు కాదు, అన్ని వ్యక్తులు, శక్తులు అందరూ కలిసి వీటిని నిజం చేయాలని కోరుకుంటూ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్ట్ 10 రోజులు ప్రపంచాన్ని సినిమా చూసి అందరూ ఆనందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి ఫిలిం లవర్స్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఫస్ట్ వి థ్యాంక్ యూరోపియన్ ఫ్రమ్ ఢిల్లీ. వాళ్ళ లవ్ అలానే ఉంటుందండి. యూరోపియన్స్కి సినిమా అంటే అంత లవ్ చేస్తారు. మనం హైదరాబాద్ వాళ్ళం కూడా అంత బాగా లవ్ చేస్తాం సినిమా. అందుకనే ఢిల్లీ, కలకటా తర్వాత హైదరాబాద్కే ఇచ్చారు ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు యువర్ ఆర్గనైజేషన్. ఒక విధంగా ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేద్దామని చెప్పి ఇక్కడ గవర్నమెంట్లు అన్నీ సపోర్ట్ చేసినాయి. ప్రకాష్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు, సార్ అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 3 months బ్యాకే ఎన్ఎఫ్డిసికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. Again, that children film festival going to start. Modi government also accepted. నాకు చాలా బాధగా ఉంది. నేను తిరుగుడినై ఇక్కడుండి చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఈరోజు గవర్నమెంట్ పర్ ఇయర్ 75 lakhs వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 130 ఫిల్మ్స్ అక్కడ స్క్రీనింగ్ జరుగుతున్నాయి. 12th ఇట్ ఈస్ గోయింగ్ టు ఇనాగరల్. యాక్చువల్గా ప్రకాష్ రెడ్డి గారు
వెంకటేశ్వరరావు గారు అనే ఆయన లేకపోతే ఈ సంస్థ ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. రియల్గా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నాం కానీ ఎవరూ దీనికి సపోర్ట్ చేయటం లేదు. ఇప్పటికైనా మించింది లేదు. 50 years ఇన్ని కష్టాల్లో జరుపుకొని ఈరోజు 50 years అయి 51 yearలోకి ఎంటర్ అయ్యాం. డెఫినెట్గా మనందరం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. దీనికంటే మించి మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మెంబర్షిప్ ఇంక్రీజ్ అవ్వాలి. వన్స్ మెంబర్షిప్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అవుద్ది. డెఫినెట్గా మీ అందరు మీ ఫ్రెండ్స్ కానీ గ్యాదర్ చేసి మెంబర్షిప్లు కానీ పెరిగితే డెఫినెట్గా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ మీరు సినిమా డెఫినెట్గా చూడగలుగుతారు. వీక్లీ వన్సా లేకపోతే వీక్లీ ట్వైసా ఎన్ని సినిమాలు. ఎందుకంటే చూసేవాళ్ళు పెరిగినందువలన వాళ్ళు మీరే అడుగుతారు మీటింగుల్లో, సినిమాలు చూపించండి, ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. డెఫినెట్గా ఫస్ట్ మనం సినిమా లవర్స్ని ఇలాంటి ఆపర్చునిటీస్ రావు. ఇలాంటి రియల్లీ ఇప్పుడు ఇనాగ్రల్ ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్ ఫిలిం. నేను అన్ని ఫెస్టివల్స్కి వెళ్తాను. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మస్ట్ అండ్ షుడ్. May 15th అనేది అయితే ఎక్కడున్నా కేన్స్కి పోయి ఉండాల్సిందే. దట్ ఈజ్ లవ్. ఆ ఫిలిం అంటే, ఫిలిం ఫెస్టివల్ అంటే అలాగా ఉండాలి. ఫర్దర్గా ఇక్కడ కూడా ఈ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గ్యారంటీగా స్టార్ట్ చేద్దాం. మనం సపోర్ట్ చేద్దాం సార్. కనీసం ఆర్గనైజేషన్స్, మా వీరశంకర్ డెఫినెట్గా లీడ్ తీసుకోగలిగిన వ్యక్తి. డెఫినెట్గా ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి డెఫినెట్గా నేను లీడ్ చేసి చేయిస్తాను. అలాగే మన రవి గారు ఇప్పుడే చెప్పారు. రవి గారు డెఫినెట్గా గవర్నమెంట్ దగ్గర కరెక్ట్ లీడ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా గొప్ప ఇది చేయొచ్చు సార్. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మళ్ళీ ప్రారంభిస్తే మన గవర్నమెంట్తోనే ఇదవుద్ది. మీరు సహకరించండి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని అలానే ప్రభాకర్ గారితో నేను మాట్లాడతాను సార్. మీరు అంటే ఏమి లేదు, మేము ఒక్క ఊరు ఎవ్రీ అంటే రన్నింగ్లో ఉంటాం. దీన్ని కొంచెం లీడ్ చేయండి. మా వెంకటేశ్వరరావు గారికి సపోర్ట్ చేసి ప్రకాష్ రెడ్డి గారికి చేస్తే డెఫినెట్గా పెద్ద ఈవెంట్ త్వరలో చేద్దాం. వీ లవ్ ఫిల్మ్ సార్. అలాగే మీరు అంత ఇదిగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎక్కడెక్కడికో పోయి అక్కడ టికెట్లు ఇవ్వలేదు, పాసులు ఇవ్వలేదు అంటే మన ఇంటి దగ్గరకు వచ్చి పాసులు ఇస్తానంటే మనం ఎంజాయ్ చేయాలి. ఇనాగ్రల్ ఫిల్మ్ చూడండి, టోటల్గా అన్ని ఫిల్మ్స్ కంటిన్యూస్గా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా వేదిక మీద ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే యూరోపియన్ డెలిగేట్గా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వీరికి మా నమస్కారాలు. డైరెక్టర్ గారికి మా తెలుగు నమస్కారం. దిస్ ఈజ్ సాంప్రదాయం. దిస్ ఈజ్ అలాగే ఫిలిం లవర్స్ అయినటువంటి మీ అందరికీ, అలాగే ఆలస్యంగా వచ్చినటువంటి మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 100 సినిమాలు చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు ఆయన మా రాజా వన్నిరెడ్డి గారు స్వామి, వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మాకు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ నేను చూశాను. నేను గతంలో ప్రభుత్వాలు ఆర్గనైజ్ చేసి నేను హైదరాబాదు షిఫ్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చేసిన ఫిలిం ఫెస్టివల్ ఈ రోజుకి మర్చిపోలేము మేమండి. తర్వాత ఫిలిం ఫెస్టివల్స్ ఆగిపోయిన తర్వాత ఏంటి అనే పరిస్థితిలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు 1974 నుంచి, అంటే నేను వచ్చింది 1971 ఫిలిం ఇండస్ట్రీకి, 74లో వీరు స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఫిలిం క్లబ్. చేసి అక్కడి నుంచి 74 కదా సార్, అక్కడి నుంచి ఫిలిం ఫెస్టివల్స్ జరుపుతానే ఉన్నారు. వీళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ నేను చూస్తానే ఉన్నాను వరుసగా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ 2 చేశారు వీరండి, ప్రకాష్ రెడ్డి గారు. తర్వాత మాకు రావు గారు వచ్చిన తర్వాత పెద్ద సపోర్ట్ పెరిగింది. సారథి స్టూడియో మాకు ఫ్రీగా ఇచ్చి దాంట్లో మీరు ఫిలిం ఫెస్టివల్స్ చేసుకోండి అన్నారు హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున. అక్కడి నుంచి చేస్తూ ఉన్నాం మేమందరం. అప్పుడు ప్రాణం లేసి వచ్చింది మాకండి. ఇది కాదు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగాలి. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎందుకో మొదలు పడిపోయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అనుకున్న టైంలో 2 ఫిలిం ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి వర్కర్స్గా పనిచేసాం. దాంట్లో చాలా విజయవంతంగా చేసాం, అత్యద్భుతంగానండి. అటువంటి మహత్తరమైనటువంటి రోజు మళ్ళీ ఈ రోజు
యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 29th ఫిల్మ్ ఫెస్టివల్ వారు జరుపుకుంటుంటే దాన్ని మనకి అవకాశం ఇచ్చారు యూరోపియన్స్ వారు చేసుకోమని. ఇందాక మూడు స్టేట్స్కి ఇచ్చారని చెప్పి ఇందాక మన కళ్యాణ్ గారు చెప్పారు, మనకు కూడా ఇచ్చారు హైదరాబాద్కి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే రవిచంద్ర గారు మరి కరీంనగర్లో ఫిలిం ఫెస్టివల్స్ జరుపుతున్నారు ఆయన వాళ్ళు. నేను కరీంనగర్ వచ్చాను ఓ ఫిలిం ఫెస్టివల్కి మీకు నేనండి. ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ అనేది జరగడం అనేది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫిలిం లవర్స్, ఆడియన్స్కి కూడా జీవితాలంటే ఏమిటో తెలుస్తాయి, జీవన కాలంలో పాఠాలు నేర్పుతుంది. నిజంగా రకరకాల కంట్రీస్ నుంచి పిక్చర్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో మార్పులు వచ్చినాయి జీవితాల్లో. లైఫ్కి ఒక మార్గం ఏర్పడుతుంది, మంచి మార్గం ఏర్పడుతుంది ఫిలిం ఫెస్టివల్ చూడడం వల్ల. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేది. సో ఫర్దర్గా కూడా ఇలాగే ఫిలిం ఫెస్టివల్స్ డెఫినెట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి ఈరోజు సపోర్టింగ్గా మరి ఐసిఐసి బ్యాంక్ వారు మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ధన్యవాదాలు సార్, నిజంగా హైదరాబాద్ ఫిలిం క్లబ్. ఇకపోతే మా వీరశంకర్ గారు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని సంచలన వార్తలే మాకు నిజంగాను ఫేవరబుల్గా. అటువంటిది ఈరోజు ఈ ఫిలిం ఫెస్టివల్కి వారు అంటే నేను డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబరే, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్గా మాట్లాడుతున్నాను నేను. మీరు స్పాన్సర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు ఎప్పుడూ కూడా ఆయన ముందే వరుసలో ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా ఇట్లాంటి విషయాల్లో వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మూవీ లవర్స్కి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే యూరోపియన్ డెలిగేట్స్కు నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైటింగ్ మీ హియర్. పొన్నం రవిచంద్ర గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే సి కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత సేమ్ అదే ఇందాక సి కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు చెప్పినట్టు, సో మనకు కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే సో వీ కెన్ సీ ఎన్నో చోట్ల నుంచి సినిమాలు చూడొచ్చు. అండ్ ఏం జరుగుతుంది అసలు అప్డేట్ అవ్వడానికి, సో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో తొందరగా మనకు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. అండ్ యాజ్ అ ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఇందాక చెప్పినట్టు 12 మంది ఉమెన్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మనకు కూడా ఇక్కడ ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్ ఉంటే బాగుంటుందని నాకు చిన్న సెల్ఫిష్నెస్ అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్స్. థ్యాంక్ యూ.